హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా ఈ వీడియోలో చూద్దామా. ముందుగా నువ్వుల లడ్డు తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ 1 కప్పు నువ్వులు, అరకప్పు బెల్లం యూజ్ చేస్తున్నాను. సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో నువ్వుల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మనము వీటిని కొద్దిగా రంగు మారేంత వరకు బాగా డ్రై రోస్ట్ చేసుకొని మనము ఇలా ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన నువ్వుల్ని మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని కోర్స్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకుని ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక వెడల్పాటి ప్లేట్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేస్తున్నాను. నెయ్యిని యాడ్ చేయడం వల్ల మంచి వాసనతో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనము లడ్డూలు చేయడం స్టార్ట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా లడ్డు చేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా మిగతా వాటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా మనము నువ్వుల లడ్డుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ నువ్వుల లడ్డు వెన్నుపూసకి మరియు నడుముకు చాలా బలాన్ని ఇస్తుంది. అందులో ఈ నువ్వుల్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు కూడా నువ్వుల లడ్డుని రోజుకొకటి తిన్నా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా మనము స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా 1 లేదా 2 లడ్డూలు మనము బాక్స్లో పెట్టించామంటే చాలా హెల్త్కి చాలా మంచిది. అచ్చం స్వీట్ షాప్స్లో దొరికే మడత కాజాని సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఫస్ట్ మైదా పిండిని తీసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ మైదా పిండిని తీసుకున్నాను. అందులోకి చిటికెడు వంట సోడా, అలాగే ఒక 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి కరిగించుకున్న బటర్ని వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు బటర్ని వేసాను. ఇప్పుడు బటర్ వేసుకున్న తర్వాత పిండిలోకి బటర్ అంతా బాగా కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. నార్మల్గా స్వీట్ షాప్స్లో అయితే డాల్డా వేస్తారు, నేను ఇక్కడ బటర్ యాడ్ చేశాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనము చపాతీ ముద్దలాగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే కాజాలు అంత బాగా వస్తాయి. చూసారుగా, ఈ విధంగా 2-3 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ పిండిని కలుపుకొని మనము ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని నేను మైదా పిండి 200 గ్రామ్స్ తీసుకున్నాను. సో ఇక్కడ నేను చక్కెరని 400 గ్రాములు తీసుకుంటున్నాను, అంటే దానికి డబుల్ క్వాంటిటీ. తర్వాత 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ చక్కెర అంతా కరిగేంత వరకు మనము దీన్ని ఉడికించుకోవాలి. కాజాలకి మనకి లేత తీగ పాకం ఇలా వస్తే సరిపోతుంది. సో ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసుకొని యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా లెమన్ జ్యూస్, నిమ్మరసాన్ని పిండుకోవాలి. పిండుకొని మనము ఈ షుగర్ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా పెద్ద సైజు ఉండల్లాగా చేసుకోవాలి. మనం ఇప్పుడు కొద్దిగా పిండి వేసుకుంటూ బాగా పలుచగా చపాతీలాగా పెద్దగా రుద్దుకోవాలి.
ఎంత పలుచగా అయితే అంత పలుచగా రుద్దుకోవాలి. చూసారా, ఎంత పలుచగా అయితే మనం అంత పలుచగా రుద్దుకున్న తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని ఒక బాక్స్ టైప్ లాగా మనము దీన్ని రెడీ చేసుకోవాలి. చూసారా, ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత ఒక బాక్స్ షేప్ వచ్చింది. ఇప్పుడు మనము ఈ మొత్తం పిండికి ఈ విధంగా బటర్ని అప్లై చేసుకోవాలి. తర్వాత పిండిని జల్లుకోవాలి. పొడి పిండిని ఇలా జల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మడత కాజా బాగా పొరలు పొరలుగా వస్తుంది. తర్వాత మనము మెల్లగా అంచు నుండి మడుపుకుంటూ రావాలి. ఇలా రోల్ చేస్తూ మనము చివరి వరకు మర్చుకోవాలి. నేను ఇక్కడ ఇంకా చిన్నగా చేశాను, మీరు కావాలనుకుంటే చాలా పెద్దగా కూడా ఒత్తుకోవచ్చు. చివరలు ఊడి రాకుండా కొద్దిగా తేమతో కానీ లేదా ఇలా బటర్తో కానీ మనము అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత ఒకసారి ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇప్పుడు చాకుతో మనము చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూసారుగా, పొరలు పొరలుగా ఉంటుంది ఇలా చేస్తే. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా చేతితో ప్రెస్ చేసుకొని ఒక్కసారి మనము దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కువ మనం ప్రెషర్ పెట్టకూడదు. చూసారా, ఈ విధంగా రుద్దుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని, బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని స్విచ్ ఆఫ్ చేసుకొని మనము ఈ మడత కాజాస్ని వేసుకోవాలి. అవంతకవే పైకి తేలుతాయి, అంతవరకు మనము వీటిని కలపకూడదు. చూసారా, ఈ విధంగా వాటికంతకవే పైకి వస్తాయి. ఇప్పుడు మనము గరిటె తీసుకొని బాగా ఇలా ట్యాప్ చేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల పిండి అంతా పొరల్లోకి వెళ్ళి పొరలు పొరలుగా వస్తుంది మడత కాజా. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మడత కాజా బాగా ఫ్రై అయ్యాయి. వీటిని తీసేసుకుందాము. తీసేసుకొని వెంటనే చక్కెర పాకంలోకి వేసుకోవాలి. మెల్లగా మనము చక్కెర పాకంలోకి వేసుకొని 1 నిమిషం పాటు అలాగే ఉంచేయాలి. అంతా రెండు వైపులా మనము తిప్పుతూ ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచామంటే ఈ చక్కెర పాకం అంతా ఈ కాజాకి పట్టి చాలా టేస్టీగా తయారవుతాయి. చూసారా, అచ్చం స్వీట్ షాప్స్లో ఉండే మడత కాజా మనం ఇంట్లోనే ఎంత సింపుల్గా తయారు చేసాము. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.